నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ నేపథ్యంలో తర్వాత ఆమె నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొత్త పార్టీ పెడతారా, లేదంటే ఉన్న పార్టీలోకి వెళ్తారా, లేదంటే పార్టీ అధినాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి తప్పుకుంటారా, ఇలా ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. ఇదిలా ఉండగా కవితపై సస్పెన్షన్ వేటుతో బీఆర్ఎస్ కార్యాలయాల్లో నుంచి ఆమె ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగిస్తున్నారు. మరో కొన్ని సెంటర్లలో కవిత ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెడుతున్నారు. కవిత తీరుపై తీవ్ర ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తున్నారు. కవిత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఫాతిమా. కవితను సస్పెండ్ చేశారన్నటువంటి వార్త పెద్ద సంచలనమేం కాదు, ఎందుకంటే ఊహించిందే. బట్ సక్సెస్ ఎవరయ్యారు ఈ ఎపిసోడ్లో అంటే ఖచ్చితంగా కవిత మాత్రమే. కవిత ఆశించిందే సాధించింది. కవిత ఏదైతే అనుకున్నదో దాన్నే అప్లై చేయడంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాన్నే చేసింది. ఏదైతే ఆశించి, ఏదైతే ఒక కార్యాచరణ పెట్టుకొని, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాల్సినటువంటి అవకాశం కూడా తనకున్నటువంటి నేపథ్యంలో రైట్ టైంలో ఆమెకు మంచే జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తను చేయగలిగేది ఏమీ లేదని తనకు చాలా స్పష్టంగా ఉన్నది. తన చేతులు కాళ్ళు మొత్తం కట్టేసినట్టుగా వ్యవహార శైలి చుట్టూ ఇవాళ బీఆర్ఎస్ అధినేత చుట్టూ ఉన్నటువంటి నాయకులే చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పని అని తను చాలా స్పష్టంగా చెప్పింది. తను చెప్పడమే కాదు, జనం కూడా అర్థం చేసుకున్నారు. రెండోది, కొంత సానుభూతి వచ్చేటటువంటి అవకాశాన్ని కూడా కోల్పోకూడదు అన్న దాంట్లోనే తన దూకుడు పెంచింది. ఆ దూకుడులో తనని సస్పెండ్ చేస్తారు లేదా తీవ్రంగా విభేదిస్తూ మరిన్ని విమర్శలు చేస్తారు అన్నటువంటి తన ఆలోచన ఏదైతే ఉందో అదే ఇవాళ నిజమైంది. నిజానికి తోటి ఎమ్మెల్సీ కవితను అవమానం చేసినప్పుడు పార్టీల నుంచి ఏ ఒక్క నాయకుడు దాన్ని ఖండించలేదు అన్నది ఆ పార్టీకి నష్టమే కలిగించింది. అలాగే సొంత సోదరుడు కూడా ఖండించలేదు అని అంటే అన్న కూడా నష్టమే కలిగింది. గతంలో మనం కొన్ని అనుభవాలు చూసినప్పుడు లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తన మీద ఆరోపణలతో పాటు అనేకమైనటువంటి విషయాలు ప్రూవ్ అయినాయి అన్నటువంటి దశలో అరెస్టుకు కూడా తను సిద్ధపడాల్సి వచ్చింది, జైల్లో ఉండాల్సి వచ్చింది. మరి అప్పుడు జరిగినటువంటి ఉదంతం గుర్తు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి వాళ్ళు మాజీలు, అలాగే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇలాంటి వాళ్ళందరూ క్యూ కట్టారు అక్కడ. మరి ఆ దశలో ఆమెకు సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఏం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ చెప్పట్లా. ఏం జరిగిందని ఇవాళ సస్పెండ్ చేశారు అని అంటే విభేదించారు కాబట్టి. విభేదన ఎస్, పార్టీలో ప్రజాస్వామ్యమైనటువంటి విలువలు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైనటువంటి అనేక విభేదాలు కూడా ఉంటాయి, లేకుండా ఉండదు. ఆమెను కుటుంబ సభ్యురాలుగా చూడక్కర్లేదు, బట్ జాగృతి సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉండటం, అలాగే తన తండ్రి తనని ఎమ్మెల్సీ చేసి రాజకీయాల్లో మరింత ముందుకు వెళ్ళేటటువంటి సపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఏ కారణంతో తీసుకున్నారు? అలాగే తను చేసినటువంటి వాదనలో తండ్రి ప్రతిష్టను కాపాడేటటువంటి ఏకైక నాయకురాలుగా ఆమె చెప్పుకోవడం వల్ల మిగతా వాళ్ళందరూ కిందకి పడిపోతున్నారన్నటువంటి భయం కలిగిందేమో పార్టీలో అన్నటువంటి చర్చ కూడా జరిగింది. కానీ కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కేసీఆర్ కానీ ఈమె పట్ల కొంత వివక్షతతో ఉన్నారు. కారణాలు ఏంటో తెలియనటువంటి దశ ఉన్నది అన్న దాంట్లో ఎస్, మరి వివక్షత లేకపోతే ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల, లేదు లిక్కర్ స్కామ్ను నమ్మినటువంటి నాయకులుగా, కుటుంబ సభ్యులుగా ఆమెను పక్కన పెట్టారా? అలాగే అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాల్లో ఆమె భర్త, ఈమె కూడా చేశారన్నటువంటి వాదన వినిపిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, మరి అదే నిజమా? ఏది నిజమైనా ఏది అబద్ధమైనా బట్ కవిత మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ఇవాళ మిగిలింది. ఆమె జాగృతి సంస్థనే రాజకీయ పార్టీగా మారుస్తుందా, లేకపోతే తనకి అవకాశం ఇచ్చి తనని సపోర్ట్ ఇచ్చి తెలంగాణ నాయకురాలుగా గుర్తించేటటువంటి ఏ జాతీయ పార్టీ అయినా ఉంటే దాంట్లో వాళ్ళతో చేయి కలిపి ముందుకు వెళ్ళబోతుందా అన్నది కొద్దిగా చర్చనీయాంశం. ఇప్పటికిప్పుడే మనం చెప్పలేనటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. బట్ జరిగిన దాంట్లో మాత్రం కవితే విన్నర్. ఎస్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.